హ్మ్. అద్ హ్మ్. అసైన్‌మెంట్స్ ఇచ్చే దాంట్లో ఉండి, ఇందులో ఎక్కడున్నామో, ఏమున్నామో గూడా మర్చిపోతున్నట్టున్నారు. అవునమ్మా. కరెక్టే. కరెక్టే. హ్మ్. నేను కాగితం అడ్డం పెట్టానిక్కడ. కరెక్టే. 28 చెప్పాలి. 28 హ్మ్. ఇంతకుముందు ఏ దాంట్లో ఏమైంది? 28 ప్రాంత భూమి. సప్తదా ప్రాంత భూమి. ఆ! నోట్స్ పంపించాను గదా! సప్తదా ప్రాంత భూమికి. ఆ! ఆ! ఇది ప్రపంచమంతా ఇదంతా కూడా మైనటువంటిది. ఇంకా అంతా దుఃఖమే కాబట్టి ఇక పైన తెలుసుకోవాల్సింది లేదు. హే దుఃఖము హేయదగమైనటువంటిది. హేయదగమై హే తగినటువంటిది. హేయము అయినటువంటి దుఃఖము అనేది ఏదో తెలిసింది మాకు. అంటే ఏ దుఃఖాన్ని వదిలిపెట్టాలో తెలిసింది. ఇక తెలుసుకోవాల్సిందేమీ లేదు అనేది ఒకటి. అయితే ఈ హే హేయమైనటువంటి సంసారానిలోకొచ్చేటటువంటి హేతువులన్నీ కూడా క్షీణించిపోయేవే. ఇంకా క్షీణించడానికి ఇంకా ఏమీ మిగిలి లేదు. ఆహ్, స స సంప్రజ్ఞాత సమాధి ద్వారా ఆహ్, కా దుఃఖాన్ని వదిలించుకుంటూ ఉన్నాము. మోక్షోపాయము ఏమిటో మాకిప్పుడు అర్థమయ్యింది. ఇట్లా స్టెప్ బై స్టెప్ అన్నమాట. 7 విధాలైనటువంటి ఆహ్, హ్మ్. ఆహ్, ఆహ్, భూమికలతోటి, వేదికలతోటి అసంప్రజ్ఞాత సమాధి కన్నా మించినటువంటి కైవల్యాన్ని సాధించడానికి సాధ్యమవుతుంది అని చెప్పాడు. చెప్పి ఇప్పుడేం చెప్తున్నాడంటే, యోగాంగాన్ అన్ యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధిక్షయే జ్ఞానదీప్తిః అవివేక ఖ్యాతేః. ఈ అవివేక వివేక ఖ్యాతి ఎ ఎప్ కలిగే ఎప్పుడు కలుగుతుంది అనంటే, ఆ వివేక ఖ్యాతి నిజమైనటువంటి వివేక ఖ్యాతి కలిగేంత వరకు కూడా, ఈ రకమైనటువంటి సప్తదా ప్రాంత భూమిః అని అన్నాడు కదా! అది స ప ప్రాంత భూమిః ప్రజ్ఞ అని. ఆ సప్తదా ప్రాంత భూమిః ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ, ఆ జ్ఞానము 7 విధాలుగా 7 భూమికలతోటి, 7 వేదికలతోటి కూడినటువంటి ఈ జ్ఞానము ఏదైతే ఉందో, ఆ జ్ఞానము వివేక ఖ్యాతి కలిగే వరకు కూడా అది ఆహ్, ఆ వివేక ఖ్యాతేహే. ఆ వివేక ఖ్యాతి కలిగే వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. అంటే అల్టిమేట్ వచ్చేటప్పటికి జ్ఞానం కూడా లేదనమాట. జ్ఞానాన్ని కూడా వదిలేసిన తర్వాత అప్పుడు అది కైవల్యం. అంటే జ్ఞానము అనంటే కూడా జ్ఞానము అనగానే నాకిది తెలుసు, నాకిది తెలిసినది అని ఒక చిన్న మాత్రపు అహంకారము అందులో ఉంటుంది. అందుచేత అది కూడా వదిలిన తర్వాతనే కైవల్యము సిద్ధిస్తుంది. ఎట్లా సిద్ధిస్తుంది అంటే యోగా అంగానుష్ఠానాత్ యోగాంగములను కింద చెప్పబోయేటటువంటి ఆ యోగం యొక్క అష్టాంగాలు ఏవైతే చెప్పబోతున్నాడో ఆ అష్టాంగాలను అనుష్ఠానాత్, అనుష్ఠానాత్ అనుష్ఠానం చేయటం వలన అనుష్ఠానము అంటే రెగ్యులర్‌గా తప్ప ఒక రోజు కూడా తప్పకుండా కంటిన్యూయస్‌గా ప్రతిరోజు, ప్రతి నిత్యము, ప్రతి గంట, ప్రతి క్షణము కూడా ఆ యోగాంగాలను అనుష్ఠానము చేస్తూ ఉంటే అశుద్ధి క్షయే, అశుద్ధి క్షయే. అశుద్ధి అనేది అజ్ఞానము అనేది, మిథ్యాజ్ఞానము అనేది ఆహ్, శుక్తిని చూసి రజతమని భ్రాంతి చెందేటటువంటి ఆ భ్రమజ్ఞానం అనేది, అటువంటి అశుద్ధి జ్ఞానము అంతా కూడా ఈ ఇదా, ఇదా, ఇదే అని నిర్ణయించుకునేటటువంటి ఆహ్, ప్రమాణాలలో ఉన్నది గదా! విపర్యయం అని. మిథ్యా జ్ఞానం. ఆ మిథ్యా జ్ఞానము అనేటటువంటి అశుద్ధి క్షయే క్షీణించి పోగా జ్ఞానదీప్తిః, జ్ఞానదీప్తిః జ్ఞానము వె వెలుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? ఆ వివేక ఖ్యాతేః. ఆ వివేక ఖ్యాతి కలిగేంత వరకు. ఆ పరమాత్మ యొక్క కైవల్య జ్ఞానము కలిగేంత వరకు ఈ జ్ఞానము కలుగుతూ యోగానుష్ఠానం ద్వారా
ఈ అవివేకం అనేటటువంటి, అజ్ఞానం అనేటటువంటిదంతా తొలగిపోయి, అజ్ఞానము క్షీణించి ఈ పోయి జ్ఞాన దీప్తి మాత్రమే ఉంటుంది. ఆ జ్ఞాన దీప్తి కూడా ఎక్కడి వరకు వెలుగుతూ ఉంటుంది అనంటే, మనకి వివేక జ్ఞానము కలిగే వరకు. వివేక జ్ఞానము పరమాత్మ యొక్క జ్ఞానము. పరమాత్మ యొక్క జ్ఞానము అది అనుభవంలోకి వచ్చే వరకు ఈ జ్ఞానము వెలుగుతూనే ఉంటుంది యోగానుష్ఠానము చేయటం వల్ల. అష్టాంగ యోగానుష్ఠానము చేయటం వల్ల. ఇప్పుడు అష్టాంగ యోగములంటే ఏవో చెబుతూ ఉన్నాడు. మేడం రికార్డ్ చేస్తున్నారా మేడం మీరు? చేసినట్టు లేదు. చేస్తున్నారు. రికార్డింగ్ చేస్తున్నారా? అవుతుంది. ఓకే. ఈ విధంగా జ్ఞానము అంటే మనము యోగము అనుష్ఠానం చేస్తున్న కొద్దీ, చేస్తున్న కొద్దీ మనకిలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా నశించి జ్ఞానదీప్తి కలుగుతూ ఉంటుంది. ఈ జ్ఞానదీప్తి కలిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ జ్ఞానదీప్తి కలుగుతూ ఉండగా ఒక ఒక సమయములో కంప్లీట్‌గా అసంప్రజ్ఞాత నిర్బీజ సమాధి ఏర్పడుతుంది. అప్పటిదాకా సబీజ సమాధిలో ఉన్నది. అప్పుడు నిర్బీజ సమాధి అవుతుంది. నిర్బీజ సమాధి అంటే కైవల్యము సిద్ధిస్తూ ఉంటుంది. ఇలా అనుష్ఠానం వల్ల, ప్రతినిత్యము అనుష్ఠానం చేయటం వల్ల జ్ఞాన వృద్ధి కలుగుతూ ఉంటుంది. ఏవి ఆ అష్టాంగములు అంటే యమ, నియమ, మీకు ఇవన్నీ తెలిసిందే. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధయః అష్టౌ అంగాని. ఇవి 8. యమ, నియమము, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి ఇవి. వీటిలలో ప్రత్యాహారం వరకే మనకి సాధనా పదంలో దొరుకుతుంది. ధారణ, ధ్యాన, సమాధులు మళ్ళీ 3వ అధ్యాయంలో ఉన్నాయి. అందులో మళ్ళీ ఇహ వరుసగా అన్నిటిని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. యమ అంటే ఏంటి? యమ అంటే తత్ర అహింస అహింస అస అస్ అసత్య అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహః యమః. యమములు అంటే యమము అంటే ఏమేమి? ఈ 5 యమములు. ఏవవి? చెప్పండి. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. హ్మ్. ఈ 5 కూడా వీళ్ళలో అహింస అంటే హింస చేయకుండా ఉండడం. ఎటువంటి ప్రాణులకు ఎటువంటి అపకారం చేయకుండా ఉండడం. ఏ ప్రాణికి కూడా మానసికమైనట్టుగా కానీ, శారీరకంగా కానీ, మానసిక హింస గూడా హింసనే. ఈ మానసికమైనటువంటి హింస గాని, శారీరకమైనటువంటి హింసను గాని చేయకుండా ఉండటము. రెండోది సత్యం. సత్యము. సత్యము అంటే ఉన్నదే ఉన్నట్లు చెప్పడం. ఆ! సత్యము అంటే ఉన్నది విన్నట్టుగా చెప్పడము. యథార్థమైనటువంటి వాక్కు. కానీ సత్యం చెప్పాలంటే కష్టమే. ఎందుకంటే అందరికీ సత్యం అంటే నచ్చేది ఆహ్, కాదు. నచ్చేది కాకపోయినా కానీ ఆహ్, అది సత్యమే ఎల్లప్పుడూ కూడా పలుకుతూ ఉండాలి. అది అది వినడానికి కఠోరమైనప్పటికీ కూడా సత్యమైన వాక్కునే క దొ చెప్పాలి. అందుకనే సత్యస్య పథ్యస్య సత్యస్య జనః దుర్లభః అంటారు. హ్మ్. పథ్యము మంచి అయినదిన్ను సత్యమైన పలుకు చెప్పేటటువంటి మనిషి దొరకడం చాలా కష్టము అని అంటారు. అంటే అసత్యం పలికితే అందరికీ ఇష్టంగా ఉంటుంది. అదే చాలా చాలా ప్రీతిపాత్రంగా ఉంటుంది. సత్యం పలికితే కోపం వస్తూ ఉంటుంది. అంచేత అది ఒక సామెత అది. సత్యస్య అప్రియస్య వక్త శ్రోత చ దుర్లభః అని. అది చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు గూడా దొరకడం చాలా కష్టము అని రామాయణం దగ్గర నుంచి అన్నిట్లలోనూ ఉంది. సత్యమైన వాక్కు అంటే తన మనస్సు ఏ విధంగా చెప్తుందో, ఆ విధమైనటువంటి పలుకులనే పలకటం. మనస్సు, అంతరాత్మ ఎప్పుడూ గూడా అసత్యం ఆడడానికి ప్రోద్బలం చెయ్యదు. కానీ మనమే మన మేధతోటే ఏం చేస్తామంటే, ఆ మేధతోటి
మనస్సు చెప్తున్నటువంటి, హృదయం మాట్లాడుతున్నటువంటి మాటను నొక్కిపెట్టేసి మనకి ఆనందంగా ఆ సమయానికి ఏది ఆనందకరమైనటువంటి సంభాషణయో ఆ సంభాషణ చేస్తూ ఉంటాం. అలా గాకుండా సత్యమే ఎప్పుడు గూడా పలకాలి. అంటే తన అభిప్రాయాన్ని ఇతరులకి తెలియజేయాలి అనంటే వాక్కే ప్రధానమైనది కాబట్టి, ఆ ప్రధానమైనటువంటి వాక్కు ఎవరిని నొప్పించకుండాను సత్యమైనటువంటి వాక్కు అయి ఉండాలి. మూడోది అస్తేయము. అస్థేయం. అస్థేయం అంటే అంటే ఈ మనకు గాని వస్తువుని ఎటువంటిది గాని తీసుకోకూడదు. తీసుకోకూడదు. ఇతరుల వస్తువులను అదే ఎప్పుడు కూడా దొంగలించ కూడదు. దొంగలించడం యాక్చువల్‌గా. దో ద వ మనది కానిది మనం ఎప్పుడు తీసుకోకూడదు. చక్కటి శ్లోకం మనకి హ్మ్. ఆహ్, ప ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ కాదు. భాసుడి నాటకము, ప్రతిమా నాటకంలో ఉంటుంది. రాముడి దగ్గరికి లక్ష్మణుడు వచ్చి ఆహ్, "నువ్వు ఎ నీ రాజ్యమని నువ్వెందుకు తీసుకోవటం లేదు? నువ్వు పెద్ద కుమారుడిగా ఈ రాజ్యాన్ని తీసుకోవాల్సినటువంటి అర్హత నీకే ఉన్నది. ఎందుకు నువ్వింకా అంత సైలెంట్‌గా ఉన్నావు? నువ్వు నీ బాణాన్ని ఎక్కుపెట్టడం లేదెందుకు?" అనంటే అప్పుడు రాముడు అడుగుతాడు. "ఎవరి మీద నువ్వు నన్ను బాణం ఎక్కుపెట్టమని అడుగుతున్నావు? సత్యానికి నిలబడినటువంటి తండ్రి గారి మీద నేను బాణం ఎక్కుపెట్టనా? సత్యవాక్ పరిపాలస్య పితుః" అన్నాడు. సత్యవాక్ మాట్లాడుతున్నటువంటి అంటే సత్యానికి నిలబడ్డాడు ఆయన. ఎప్పుడో వాగ్దానం చేశాడు కౌసల్యకి. ఆ క సారీ కైకేయికి. కైకేయికి. ఆ కైకేయికి చేసినటువంటి వాగ్దానము నిలబెట్టుకోవాలనే అతనికి. అటువంటి వాగ్దానం నేనిప్పుడు బాణం ఎవరి మీద వేయాలి? తండ్రి మీద ఎయ్యాలా? తండ్రి చేసిన పనేముంది? తండ్రి చేసిన తప్పేముంది? తండ్రి చేసిన తప్పేం లేదు. ఆయన సత్యం పలుకుతూ ఉన్నాడు. సత్యం మీద నిలబడి ఉన్నాడు. ప్రాణాతి ప్రాణమైనటువంటి కొడుకుని గూడా అడవికి పంపించడానికి సిద్ధపడుతున్నాడు సత్యవాక్ పరిపాలన కోసము. అందుకని అతని మీద నేను బాణం వేయలేను. మరి ఇంకెవరి మీద ఎయను? కైకేయి మీద వేయనా? కైకేయి మీద ఎందుకు వేయాలి నేను? కైకేయి ఏమడిగింది? తన రా తన సంపద తనదడిగింది. తనది తాను తీసుకుంది. అంతేగాని ఎవరి దగ్గర నుంచి దోచుకోలేదు గదా! తనేమి దోచుకోలేదు కదా! ఆమె తను ఆ మాట గనక గుర్తు చేయకపోతే భర్త అసత్య పరిపాలకుడయిపోతాడు. తన్ రా భర్త భర్త అసత్య పరిపాలకుడయిపోతాడు. నేను పర పరుల సొమ్ముని గ్రహించిన వాడిని అవుతాను. ఈ 2 కాకుండా చేసింది కైకేయి. కాబట్టి ఆమె పవిత్రమైనటువంటి ఆత్మ ఆమెది. అటువంటి ఆమె మీదగా నన్ను బాణం వేయమంటావు అంటాడు. భరతుడి మీద వేయనా? భరతుడికసలు ఇక్కడ ఏమీ తెలియదు. ఏమి తెలీదు. తెలియనటువంటి వాడి మీద నేను వెయ్యనా? వేసి వాడికి సొంతమైనటువంటి భరతుడికి సొంతమైనటువంటి రాజ్యాన్ని నేను అపహరించనా? అంటాడు. అలా అస్థేయం. అంటే ఇతరులకు సంబంధించినది మనం వించటం. ఇతరులకు సంబంధించింది మనం తీసుకోవటం. దాని నుండి పరిగ్రహించటం అనేది యమము. ఇంకోటి అపరిగ్రహం. అపరిగ్రహః. అపరిగ్రహః అంటే ఎంత అంటే ఎ ఎ అన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉండడం కూర్చొని. అవసరం అదే. ఉన్నా లేకపోయినా గూడా. అన్ని ఎంతవరకు దానం తీసుకోవాలో అంతవరకే దానం తీసుకోవాలి. అందుకనే సన్యాసులకి పూర్వకాలము ఒక నియమంలాగా విధించేవాళ్ళు. 5 ఇళ్ళ కన్నా ఎక్కువ హ్మ్. ఆహ్, ఆహ్, అడగకూడదు అని. 5 ఇళ్లల్లో ఎంత వస్తే అంతే. అంతలోనే సంతృప్తి పడాలి తప్ప, ఇంకా నాకు కడుపు నిండా తినేంత అన్నం రాలేదు అని ఇంకో ఇంటికి పోకూడదు. ఒకవేళ రాలేదనుకోండి అట్లానే ఉండాలి. అది అపరిగ్రహము. ఇంకా అంతే మేడం. అంతేనా? ఆ! ఆ! బ్రహ్మచర్యం. ఆ! ఆ! బ్రహ్మచర్య. బ్రహ్మచర్యం. మధ్యలో ఉంది బ్రహ్మచర్యం. ఆ! మధ్యలో అహింస, మధ్య. సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహం. బ్రహ్మచర్యం అంటే మామూలుగా మనం వాడుక భాషలో వాడుకునేటటువంటి బ్రహ్మచర్యం కాదు. బ్రహ్మచర్యము అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండడం. చూసిందల్లా కావాలి అని అనిపించటము. కొన కంటికి నచ్చిందల్లా కొనుక్కోవటము.
నాలుకకి నచ్చిందల్లా పొట్టలో వేసుకోవటము, ఇలాంటివన్నీ గూడా. ఇవన్నీ ఏమీ చేయకుండా బ్రహ్మచర్యములో దొరికిన దానితోటి తృప్తి పడి జీవిస్తూ ఉ ఉండటము, స్వాధ్యాయము చేసుకుంటూ ఉండటము అనేది యమము. స్వాధ్యాయంలోనే ఉండాలి. అది యమము. ఈ 5 రకాలైన వాటిని గురించి యమము అంటారు. నెక్స్ట్ జాతి, దేశ, కాల, సమయ అనవచ్ఛిన్న సార్వభౌమ మహావ్రతం. ఈ ఆహ్, అహింసాదులన్నింటినీ గూడా ఏమని అంటారంటే వాటిని సార్వభౌమ మహావ్రతం. ఇవన్నీ గొప్ప వ్రతములు. అంటే నియమనిష్టలతోటి చేయవలసినటువంటి ఏ వ్రతములు, నియమాలు. జాతి, దేశ, కాల, సమయ. ఈ జాతి గాని, జాతి అంటే ఏ జాతిలో జన్మించినా సరే. దేశము, ఏ దేశంలో జన్మించినా సరే. కాలము, ఏ కాలంలో ఉన్నప్పటికీ సరే. గ సమయము. సమయం అంటే సంకేతం. సంకేతము ఏ సంకేతంలో అంటే ఎవరు ఏ విధంగా సంకేతము చేసినా సరే. అన్ని విషయాల యందు కూడా అనవచ్ఛిన్న ఆహ్, తెగిపోనటువంటివి. అంటే పరిమితములు అయినటువంటివి సార్వభౌమ మహావ్రతం. ఈ సం ఈ యమ యమ అహింసాది మొత్తము చెప్పినటువంటి 5 విషయాలు యమములు ఏవైతే ఉన్నాయో అవి సార్వభౌమ మహావ్రతం. గొప్పవి అయినటువంటి సార్వభౌముడు అంటే ఎవరు? సమస్త ఎంపరర్. సార్వభౌమ అంటే వాడు గొప్ప రాజు అండి. హ్మ్. అంటే ఆహ్, సర్వాధిపత్యం ఉన్నవాడు. సర్వ అంటే ఆధిపత్యము. అంటే అన్నిటి వల్ల మహా నియమములన్నింటి పట్ల, మహావ్రతములన్నింటి పట్ల కూడా ఆధిపత్యం కలిగి ఉండటం. దేశ, కాల కా దేశ, కాల, జాతి, సమయ ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ విషయాలన్నింటిలో కూడా అహింస మొదలైనటువంటివి ఇవన్నీ కూడా చాలా ఆహ్, మొట్టమొదటిగా తగినవి. అన్ని సార్వభౌమాధికారము కలిగినటువంటి మహా గొప్ప వ్రతములుగా ఇవి చెప్పబడుతూ ఉంటాయి. అహింస, అస్తేయం, అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాలు. అంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా పా పా పాటింప దగినవి. అంటే ఎట్లా దానికి వాటికి ఆహ్, ఆహ్, స కొన్ని కొన్ని సంఘటనలుంటాయి. కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆ కొన్ని పరిస్థితులలో అవి కొన్నిటిని అహింసలను చేయవలసే ఆహ్, వస్తుంది. ఇప్పుడు ఆహ్, చేపలు పట్టుకునేవాడున్నాడు. వాడి వృత్తి అది. వాడి చేపలు పట్టుకునేటటువంటి వృత్తి కలిగిన వాడు ఉన్నాడు అంటే, వాడు చేపలు పట్టాలి. మరి చేపలు పట్టి అమ్ముకుంటేనే వాడికి రోజు ఓహ్, గడుస్తుంది. రోజు గడుస్తుంది. మరి కానీ అహింస అనేటటువంటి వృత్తిని, అహింస అనేటటువంటి నియమాన్ని అవలంబించాలి అని అతడు గనక చేపలు పట్టకుండా ఉండి, ఇగ చేపలు పట్టుకొని తీసుకొనెళ్ళి మార్కెట్‌లో అమ్ముకోకపోతే వాడికి డబ్బులు రావు. ఇంటిని పోషించలేడు. మరి ఇప్పుడిక్కడ అహింస చెయ్యాలా? వద్దా? చెయ్యాలి. చేపలు పట్టాలి. వృత్తి చెయ్యాలి. వృత్తి చెయ్యాలి. ఎంతవరకు జేయాలి? ఏవైనా ఎంతవరకు జస్ట్ అవసరమో, రోజు గడిచేందుకు ఎంత అవసరమైతే ఎంతవరకు అంతనే. అవసరమో అంతే. ఎంతవరకు అవసరమో అంతవరకే చెయ్యాలి తప్ప, అంతకు మించినటువంటి అంటే నీకు ఈ పూట రోజు గడవడానికి ఎన్ని చేపల్ని పట్టి అమ్మితే నీకు ఇల్లు గడుస్తుంది అంటే అన్నే పట్టాలి గానీ, రేపటి గురించి ఆలోచిస్తూ పట్టకూడదు. అదే రకమైనటువంటి హింసని ఇతర ప్రాణుల పట్ల చెయ్యకూడదనమాట. అటువంటిది అంటే చేపలు పట్టేది నీ వృత్తి కాబట్టి నువ్వు చేపల్ని మాత్రమే పట్టాలి. అంతే తప్ప గాని ఎలాగో చేపల్ని పడుతున్నాను గదా! జింకల్ని పట్టినా సరే, పావురాల్ని పట్టినా సరే ఏం పర్వాలేదులే అనుకోవద్దు. అట్లా
ఎక్కడ నీ జాతికి ఏవైతే తగినవిగా ఉన్నాయో, ఆ తగినవి మాత్రమే నువ్వు ఆహ్, ఆహ్, స్ చెయ్యాలి. అంతకు మించినవి చేయకూడదు. అలానే దేశ ఒక దేశంలో ఉన్నాము. దేశంలో ఉన్నప్పుడు అక్కడ హిమాలయ పర్వతాల మీదనో, లేకపోతే ఇంకా అంటార్కిటా ఆ ప్రాంతాలలో ఉన్నాము. మన విమానం కూలిపోయి అక్కడ అంటార్కిటాలో పడింది. అక్కడ తినడానికి తిండి లేదు. మరి ప్రాణం నిలుపుకోవాలి. అప్పుడేం చేయాలి? దొరికిందేదో తినాలి. ఏది దొరికితే అది దొరికిందేదో తినాలి ఇంక. తినాలి. దొరికిందేదో తినాలి. అది మాంసమైనా గాని, ఏదైనా సరే అది అక్కడ ప్రాణాధారణ కొరకు ఎంత వరకు కావాలో, ఆ నిమిత్తం కావాలి. ఆహ్, చిన్నప్పుడు ఒక చందమామ కథ ఉండేది. అందులో ఒక బ్రాహ్మణుడు ఒక ఊళ్ళో ఆహ్, ఇదొక యజ్ఞయాగాదులు చేయించడానికి వెళ్ళి, అక్కడి నుంచి రిటర్ను ఇంటికి వెడుతూ ఉంటే, మధ్యంలో బాగా విపరీతంగా ఎండ వచ్చేస్తుంది. ఎండ వస్తే ఒక చండాలుడు ఎప్పటినుంచో ఈ బ్రాహ్మడికి చెప్పులివ్వాలని వాడికి చాలా కోరిక. కానీ ఈ బ్రాహ్మడేమో అవి చెప్పులు చర్మంతో చేసిన చెప్పులు గదా! అని అవి వేసుకోడు. కానీ వాడికేమో చాలా ఇవ్వాలని కోరిక. ఈయనేమో వేసుకోడు. అలా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని పాపం ఆ పేద చెప్పులు కుట్టేవాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఓ రోజు ఈ బ్రాహ్మడు అట్లా నదీ తీరంలో కాళ్ళు మండిపోతూ ఉంటే, కాళ్ళు కాలిపోతూ ఉంటే అక్కడ వెళ్తూ ఉంటాడు. వెళుతూ ఉంటే అక్కడ తీసుకొచ్చి ఆ చెప్పులు పెట్టేసి పక్కకెళ్ళిపోయి దాక్కుంటాడు. ఆ బ్రాహ్మడు వచ్చి చూసి అక్కడ ఎవ్వరు లేరు. ఎవరికైనా డబ్బులిచ్చి ఆ చెప్పులు తీసుకుందామంటే ఏవీ లేవు. కాళ్ళు కింద నుంచి కాలిపోతున్నాయి. ఆ చెప్పులు వేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ చెప్పులతోటి ఇవా ఆ బ్రాహ్మడు నేను రుణగ్రస్తుడినయ్యాను అనుకుంటూ ఆ బ్రాహ్మడు చనిపోతాడు. ఈ బ్రాహ్మణుడికి చెప్పులు దానం చేసినటువంటి వాడు, ఆ చెప్పులు కుట్టేవాడు, వాడు ఆ చేసినటువంటి దానం వల్ల మహా గొప్ప కుటుంబంలో జన్మిస్తాడు. చాలా గొప్పవాడు అవుతాడు. ఈ బ్రాహ్మడు రుణం తీర్చుకోలే తెలి దే లేదు అని అనుకుంటూ చనిపోయిన వాడు ఈ ధనవంతుడుగా పుట్టినటువంటి చెప్పులు కుట్టేవాడికి సంతానంగా జన్మిస్తాడు. సంతానంగా జన్మిస్తాడు. జన్మించినప్పుడు వ దా ఒక ఇంకొక జ్యోతిష్కుడు చెప్తాడు. ఈ ఈ ఇతడి నీ కొడుకు నీకు రుణానురూపేణ పతిపత్ని సుతాలయ. కాబట్టి నువ్వు వీడి దగ్గర నుంచి డబ్బులేం తీసుకోకు. నువ్వు నీ రుణం తీర్చుకోవడానికి అతను నీకు జన్మించాడు అని అంటే, వాడికంత జ్ఞానం లేదు గదా! అది నమ్మేస్తాడు. నమ్మేసేసి అలానే ఉంటాడు. అలా ఆ పిల్లవాడి దగ్గర నుంచి వాడు పెద్దవాడవుతాడు. ఈ పిల్లవాడేమో పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది బ్రాహ్మడికి. రా పూర్వజన్మ జ్ఞానంతోటి ఎప్పుడు ఆ రుణం తీర్చేసుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే అతడు ఒక్క రూపాయి గూడా ఒక్కటి కూడా ఆ పిల్లవాడి చేతుల్లోంచి తీసుకుంటూ ఉండడు. అట్లా ఉన్న సమయంలో ఒకసారి ఇల్లు కాస్త కాలిపోతుంది. ఇల్లు కాలిపోతే అప్పుడు ఇంట్లోనే ఉన్న సామాన్లన్నీ ఒక్కొక్కటి అందించి బయటికి వేస్తూ, ఒక పెద్ద డబ్బుల మూట తీసుకొని ఆ తండ్రి చేతుల్లో పెడతాడు. నెక్స్ట్ అయితే క్షణం ఆ మంటలు చూరు కూలి ఆ బ్రాహ్మడు చనిపోతాడు. అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇట్లా అహింస చెయ్యకూడదు. దేశకాల దేశ కాల పరిస్థితులకి అనుగుణంగా మనము ఈ అహింస, అస్తేయము, అపరిగ్రహము ఉన్నాయి గదా! పరిగ్రహం తీసుకోకూడదు. దానం తీసుకోకూడదు అంటే, దానం మరి చెప్పుడు కాళ్ళు కాలిపోతుంటే తీసుకోవాల్సొచ్చిందతను. తీసుకోవాల్సింది అలా రిటర్ను చేయవలసి వచ్చింది. ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే, ఈ 5 కూడా 5 నియమ వ్రతాలు ఇవి సార్వభౌమాధికారం కలిగినటువంటివి. అంటే అవి ఈ వాటికే ఒక ఆహ్, నిర్ణీతమైనటువంటి అధికారము కలిగి ఉంది. ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయకూడదు? ఏ విధంగా ఆచరించాలి? అనేది అని వాటికి అరుణ్ కుమార్ గారిది ఆన్ ఉంది.
అట్లంటే మనం ఏదో ఎన్నో విషయాల్లో రుణగ్రస్తులమై ఉంటాం కదా మేడం. అవును. అరే! రుణం తీర్చుకోవడానికే మనం ఇంకా ఎన్ని జన్మలు ఎత్తా. పుడుతూ ఉంటాము. క అందుకనే కర్మశేషము చేసుకుంటూ ఉండాలి అనంటే, ఎవరి దగ్గర నుంచి ఏ రుణము ఏది ఈ తీసుకోకూడదు నాకు తెలిసి. అది తీసుకున్నాము అనంటే మళ్ళీ వాళ్ళని ఈ వాళ్ళకది అప్పజెప్పాలి గదా! అప్పజెప్పాల్సొస్తుంది. అందుకని ఆహ్, అది శ్లోకము మొత్తం మీరు నెట్‌లో కొడితే వస్తుంది. ఆహ్, రుణానురూపేణ పశుపత్ని పశుపత్ని సుతాలయ అని. సుతాలయ. అని మీరు టైప్ చేస్తే మొత్తం శ్లోకము. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్ ఏంటంటే నాకు బై హార్టింగ్ రాదు. నాకు అది చిన్నప్పుడు మా టీచర్లు అర్థం చేసుకోవడం ముఖ్యము. బై హార్ట్ కన్నా అర్థం చేసుకో అని చెప్పి నాకు అర్థం చేసుకోవడం మీద ఆసక్తి ఎక్కువ గానీ, బై హార్ట్ చేయటం మీద కాలేదు. అందుకని ఇప్పుడు సమయానుకూలంగా అవి గుర్తురావు. ఏ అట్లానే సమయం అన్నారనుకోండి. సమయము అంటే ఒక ఆహ్, సంకేతము, ఒక నిర్ణయము, ఒక ఒక హద్దు అలాంటివి. ఆహ్, ఒక మరి ఒక మన బ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ని మీరెవరిని అహింస చేయగూడదు. ఎవరిని చంపగూడదు అనంటే మరి దేశ రక్షణ ఎట్లా గావాలి? హ్మ్. అందుకని ఇట్లాంటివి రక్షణ అలాంటివి కావాల్సినటువంటి సందర్భాలలో ఇవన్నీ కూడా ఈ నియమాలన్నీ కూడా ఎప్పుడు ఏది ఆహ్, చేయాలో, ఎప్పుడు ఏది చేయకూడదో అనేది నిర్ణయించుకోవడానికి తగినటువంటి అధికారము కలిగినటువంటి వ్రతములు ఈ యమములో ఉన్నటువంటి 5 హ్మ్. వ్రతములు. నెక్స్ట్. శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణితాని నియమాః. రెండవది అష్టాంగాలలో రెండవది ఈ నియమం. మీరు ఇవన్నీ అసలు రాసేసినట్టున్నారు అసైన్‌మెంట్స్ కదా! రాసినాం మేడం ఈ క్వెషన్. హ్మ్. అందుకని మీకే తెలుసు ఇవన్నీ. చెప్పండి. ఎక్స్‌ప్లెయిన్ చేయండి. శౌచము అంటే మన మనశ్శుద్ధి, దేహ శుద్ధి 2. హ్మ్. అంటే స్నానాదులు జేయడము, శుభ్రమైన బట్టలు కట్టుకోవడము శౌచము. హ్మ్. సంతోషం అంటే ఎనీ కండిషన్ లోపల మన సంతోషంగా ఉండడాన్ని సంతోషం గదా మేడం. హ్మ్. తపస్సు అంటే ఒక దాని మీద ధ్యాస బెట్టి ఏకాగ్రతతోటి చేసేదాన్ని తపస్సుల కిందకే లెక్కవుతుంది. అంటే సుఖదుఖాలు అవన్నీ ద్వంద్వాలు తీసుకోవాలి తపస్సు. ఆ! సుఖదుఖాలు, ద్వంద్వములు. సంతోషం అంటే కూడా సంతృప్తి. సంతృప్తి. ఉన్నదాంతోటి మానసిక మానసిక సంతోషంగా ఉండాలి. ఉన్నదానికన్నా ఎక్కువ కావాలనే కోరిక లేకుండా ఉండడమే సంతోషం. శుద్ధిలో శౌచంలో బాహ్య శుద్ధే కాదు మానసిక శుద్ధి అదే కూడా ఉంది. చెప్తుంది కదా! మానసిక, అది బాహ్య. చెప్పారావిడ. చెప్పారు. చెప్పారు. మన మానసిక శుద్ధి, అభ్యంతర శారీరక శుద్ధి. శుద్ధి, బాహ్య శుద్ధి, అభ్యంతర శుద్ధి. అంతర్శుద్ధి. హ్మ్. తపస్సు స్వాధ్యాయము. అధ్యాయం తర్వాత స్వాధ్యాయం అంటే శాస్త్రాధ్యయనము గురించి చేయడం స్వాధ్యాయము. హ్మ్. లేదా ఓంకార జపం అని ఇచ్చినారు మేడం. ఓంకార జపం. హ్మ్. అది ఈశ్వర నెక్స్ట్ ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం. తపస్వాధ్యాయ ప్రణిధానాల గురించి మనం మొట్టమొదటి క్లాసులోనే అయిపోయింది మనకి. హ్మ్. హ్మ్. ఉమ్. అవి పాటించటం. నెక్స్ట్ వితర్క బాధనే ప్రతిపక్ష భావనం. వితర్క బాధనే అంటే ఈ ఈ ఒక స అనుష్ఠానము చేస్తున్నటువంటి యోగా సాధకుడి హృదయంలో వితర్క బాధనే, వితర్కములు బాధించినప్పుడు అంటే ఇది చెయ్యాలా? చెయ్యొద్దా? ఇది చేస్తే ఎట్లా అవుతుంది? ఇది చేస్తే ఏమవుతుంది? అని అటువంటి ఒక వితర్కములు కలిగినప్పుడు
ప్రతిపక్ష భావం. ప్రతిపక్ష వితర్కాలకి ప్రతిపక్ష భావము చేయడం. అంటే ఆ వితర్క విచారములను ఆలోచించుకొని ఏ ఈ యమ, నియమాది అష్టాంగ యోగాల అనుష్ఠానంలో విఘ్నాలు కలిగినప్పుడు గానీ, దానికేవన్నా ఆటంకాలు కలిగినప్పుడు గానీ, ఆ నివారణోపాయాలు ఏవన్నా నివారణలు కలిగినప్పుడు వాటికి తగినటువంటి ఉ ఉపాయాలు ఏంటి అనంటే, నాకు ఓహ్, అపకారము చేసిన వాటిని చేస్తాను. నేను అపకారం చెయ్యని వాటిని నేను సంహరించను. అలానే అసత్యను ఎప్పుడు కూడా పలకను అని ఇట్లా ఇలా వె వె ఎవరి ద్రవ్యాన్ని, ఎవరి ధనాన్ని నేను అపహరించను. ఇట్లా ఒక్కొక్కటి గూడా ఇది ఈ వితర్క భావన చేసుకుంటూ ఈ వితర్క భావన వచ్చినప్పుడు ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించుకుంటూ, ఏది వదిలివేయదగినది, ఏది ఇంతకు ముందే ఆల్రెడీ చెప్పాడు. హేయం దుఃఖం అనాహతం. హేయమైనవి ఏవైతే ఉన్నాయో, ఆ హేయమైనటువంటి వాటినన్నింటినీ కూడా వదిలి వేయాలి. వదిలి వేసుకుంటూ వెళ్ళాలి. ప్రతిపక్షం అంటే దానికన్నా వ్యతిరేకమైన దానిని. ఇప్పుడు నాకు ఇది చెయ్యాలి అని భావన వస్తే, ఇది చెయ్యకపోతే ఏమైతుంది అని ఆలోచించి, ఆ చెయ్యకపోయినది గనక ఒకవేళ నియమ అనుష్ఠానంలోనికి వస్తూ ఉంటే, ఆ చెయ్యకపోవటం అనేది దానినే మనము కొనసాగించాలి. ఈ విధంగా ప్రతిపక్ష భావన చేసుకుంటూ, ఆ నియమాలను పాటిస్తూ ఉండాలి. మనకు ముందు చెప్పినటువంటి నియమాలు. ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ నెక్స్ట్ దాంట్లో ఆ వితర్కములంటే ఏంటో చెప్తున్నాడు. చదువుతారా ఎవరన్నా? చదువుతాను. మేడం అంటే వితర్కం అంటే చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అనా మేడం అదా మీనింగ్? చేయకపోతే వితర్కము. ఏంటి ఇది ఇది ఇదే ఇది ఇదా? ఇది ఇదా? నేను ఈ పనిని చేయవలనా? ఈ పనిని చెయ్యవద్దా? అని. ఆహా! అనే ఆలోచన కలిగినప్పుడు ఈ పనిని చేసినందువల్ల నష్టమేంటి? లాభమేంటి? అని లాభం. చూసి ఇప్పుడు ఆహ్, 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 ఇందాక చెప్పినట్టుగా మాంసం కొట్టువాడున్నాడు. మరి మాంసం కొట్టి కొట్టి అమ్మాలి. ఇక్కడ వాడికి అహింస చెయ్యాలా? వద్దా నేను? అనే వితర్కం వస్తుంది. కానీ కులధర్మాన్ని ఆచరించాలి. కాబట్టి ఈ కులధర్మాన్ని ఆచరించటం కోసంకి నేను హింస ఎంతవరకు చేయాలి? అంటే నా కుటుంబాన్ని నిలుపుకోవడం వరకనే చెయ్యాలి అనేటటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఆ వితర్కం కలిగినప్పుడు ప్రతిపక్ష భావన అంటే ప్రతిపక్షంలాగా ప్రతిపక్షంలాగా ఆలోచించాలన్నమాట. ఏవి ఏవి చేయొచ్చు, ఏవి చెయ్యకూడదు అని ఆలోచించి వాట్లలో వచ్చును పర్వాలేదు అన్న విషయాలను మాత్రమే ఆచరించాలి. విచక్షణ జ్ఞానం ఉండాలి. తోటి ఉండాలి. చేయకూడదు. అదే. విచక్షణ జ్ఞానంతోటి ఉండాలి. కొన్ని కథ ఉంది కదా మేడం. ఇక్కడ నెక్స్ట్ దాంట్లో అదే దాన్ని ఇంకా డీటెయిల్డ్‌గా చెప్తున్నాడు. వితర్క హింసాదయః కృతకారితానుమోదిత లోభక్రోధమోహః హ్మ్. పూర్వ మృదుమధ్యాదిమాత్ర దుఃఖ జ్ఞానాంతఫల ఇది ప్రతిపక్షం. హ్మ్. వితర్కాః హింసాదయః. వితర్కములు అంటే హింసాదయ మొదలగు హింస చేయాలా? చేయవద్దా? అననటువంటివి హింస, అస్థేయము, సత్యము, అపరిగ్రహ, బ్రహ్మచర్య ఉన్నాయి కదా! అవన్నీ ఆ హింసాదయః వితర్కాః. అవి వితర్కములు. అంటే చెయ్యాలా? చేయొద్దా? చేయొచ్చా? చేయకూడదా? అనేవి. ఇవి ఇవి కృతాను కృ కృతకారితానుమోదిత. కృత, కారిత, అనుమోదిత. కృత అంటే చేయబడినవి. కారిత ఎవరి చేతైనానయా చేయించబడినవి. అనుమోదిత అంటే అందరూ చాలా బావుంది, చాలా బావుంది, చాలా బావుంది అని యాక్సెప్ట్ చేసినవి. ఆమోదించినవి. ఇవి. ఇది ఒక రకమైనటువంటి వితర్కం. ఇది చేయబడిందా?
ఎవరి చేతనైనా చేయించబడిందా ఈ హింస? లేదా అందరూ ఆమోదించారా? ఇప్పుడు ఒక క్రూరుడైనటువంటి వాడున్నాడు. ఒక రేపిస్ట్ ఉన్నాడు. ఆ రేపిస్ట్ అన్న సంగతి అందరికీ తెలుసు. ఆ రేపిస్ట్ అన్నటువంటి వాడిని హింసిస్తే అది అందరూ ఆమోదించిన విషయమే గదా! ఉమ్. వాడిని క్షమించేయండి, వదిలేయండి అని అనరు గదా ఎవరు. అట్లా అన్నమాట. ఇవి కృ కృతము ఒకటి, చేయబడిందొకటి, కారితము చేయించబడేది అంటే ఎవరో చేయించారు. రాజున్నాడు. రాజు యుద్ధంలో సైనికుడిని పంపించాడు. యుద్ధ రంగంలో యుద్ధం చేసి నువ్వు శత్రువులని పరిమార్చు అన్నాడు. వాడెళ్ళాడు శత్రువులను పరిమార్చి వచ్చాడు. హింస చేశాడు. కానీ హింస వాడు చేసిందా? చేయింపబడిందా వాడి చేత? రాజు చేత చేయింపబడింది. చేయింపబడింది. అలాగే అనుమోదిత. అనుమోదిత అంటే వాడి అది ఆమోదింపబడింది. టైం. అలానే ఇవి మళ్ళీ ఈ కార్యాలే లోభ, క్రోధ, మోహపూర్వకాః. ఈ చేయబడిన కార్యాలు, చేయించబడే కార్యాలు, ఆమోదింపబడిన కార్యాలు ఇవి 3 కూడా ఆమోదింపబడినటువంటి అహింసాదులైనటువంటి కార్యాలు. అవి లోభము. లోభము అంటే పిసినాస్తనం. లోభము. ఎదుటి ఆశించటం. లోభం ఆశ. 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 ఆశ, కోరిక. అది పొందాలి అనేది. క్రోధము. క్రోధము అంటే కోపం. కోపం. కోపం వాళ్ళ మీద కోపం. మూడోది మోహం. మోహము. మోహం వల్ల. మోహం అంటే తామస అది గుణం. అటాచ్మెంట్ వేరే అధికమైనటువంటి వాటితో. వ్యామోహం. అధికమైనటువంటి ఇప్పుడు మీరు పేపర్ తీస్తే చాలు రకరకాలైనటువంటి హత్యల విషయాలు కనబడతాయి మీకు. పేపర్ చూడకపోవడం ఉత్తమం దానికన్నా. పేపర్ చూస్తే మాత్రము రకరకాల భార్యను భర్త, భర్తను భార్య, భార్యను పిల్లలు, పిల్లల్ని భర్త, ఎవరిని ఎవరు చంపలేదో మనకు తెలియదు. అలా అట్లా తండ్రిని కొడుకు అలా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? లోభము. మొన్న ఒక వార్త చదివితే ఆశ్చర్యం వేసింది. తండ్రిని చంపేసి కొడుకు ఉంగరపు వేలు మాత్రము, ఉంగరపు వేలు కాదు, బొటన వేలు మాత్రం కత్తిరించుకొని పోయట. ఎందుకంటే వేలిముద్ర వేసుకోవడానికి ప్రాపర్టీకి థంబ్ ఇంప్రెషన్ కోసమేమో. ప్రాపర్టీ చేయడానికి, ప్రాపర్టీ రామచంద్ర. కోసంకి అది తండ్రి వేలిముద్ర. తను చంపడం ఎందుకు? వేలు మాత్రం అన్నా కోసుకొని పోయినా పాప ఆ తండ్రి బతికుండేవాడు కదా ఏదో ఒకటిగా. అది ఆ వేలు కోసుకో అంటే లోభము. లోభం చేత, క్రోధము చేత, మోహం చేత ఈ విధంగా ఈ హింసాది కార్యాలు కృతము వలన, కారితము వలన, ఆమోదితం వలన ఒక 3 రకాలైతే లోభము, క్రోధము, మోహపూర్వకాలయ్యి ఇంకో 9 కార్యాలని. అంటే కృతము, లోభము, లోభం చేత, కృతము, కారితము, అనుమోదితము. ఒక్కొక్కటి 3 వెరైటీస్. ఒక్కొక్కటి 3. క్రోధము చేత, కృతము, కారితము, అనుమోదితము. మోహం చేత అలానే కృతము, మోహం చేత కారితము. కృతము, కారితము, ఆమోదితము. ఇవి మళ్ళీ ఇంకా ఇవి మృదు, మధ్యాది మాత్ర. మృదు, మధ్య, అది మాత్ర. ఇవి మళ్ళా మృదువు, మధ్యమము, అది తీవ్రము, తీవ్ర సంవేగులు, మధ్య సంవేగులు చదువుకున్నారు కదా మొదటి దాంట్లో. అట్లా మృదువైనది, మధ్యము, కొంచెం అంతకన్నా తీవ్రమైనది, అది మాత్రము, అధిక తీవ్రమైనది అని మళ్ళీ 3 విధాలు. మళ్ళీ 3 విధాలు అయినప్పుడు మొత్తం ఎంత అయినాయి? 9 27. నాకు లెక్కలు రావు, మీరే చెప్పాలి ఆ లెక్కలు. దుఃఖ జ్ఞాన అనంత ఫలాహ. ఇవన్నీ కూడా మళ్ళా దుఃఖము, జ్ఞానము, అనంత ఫలము. అనంతమైన దుఃఖము, అజ్ఞానమే జ్ఞాన అనంత ఫలాహ. దుఃఖము, జ్ఞానము, అనంత ఫలములు అని ఇవి మళ్ళీ ఈ వితర్కలన్నీ భావనం చేయటం వల్ల ప్రతిపక్ష భావనం, వాటి వల్ల కలిగేటటువంటి దాని రిపర్కేషన్స్ యూ కెన్ సే. దాని వల్ల కలిగేటటువంటి భావనలు ఈ విధమైనటువంటివి 27 మొత్తం టోటల్ గా. మొత్తం 27 × 3 81.
23 80 27 × 3 81 81. 81 రకాలైనటువంటి ఫలితాలు హింసలకు, హింస యొక్క వితర్కములకు, హింస యొక్క వితర్కాలకు. అంటే హింస చేసే ఈ హింసని చెయ్యాలా చెయ్యొద్దా అని ఆలోచించేటప్పుడు అది చేస్తే ఏంటి, చేయించబడితే ఏంటి, ఆమోదింపబడితే ఏంటి, లోభంతో చేస్తే ఏంటి, క్రోధంతో క్రోధం, చేస్తే ఏంటి, ఇంకో మూడోది ఏంటి, మోహంతో. మోహంతో చేస్తే ఏంటి. మళ్ళీ దాన్ని అవే మధ్య మృదు, మధ్యమ మధ్య, స్థాయిలో చేస్తే ఏంటి, అతి. మృదు స్థాయిలో చేస్తే ఏంటి, మధ్యమ స్థాయిలో చేస్తే ఏంటి, అధిక స్థాయి. అది మాత్ర స్థాయిలో చేస్తే ఏంటి. మళ్ళీ వాటికి మళ్ళీ దుఃఖం ఎంత కలుగుతుంది, దానికి అజ్ఞానం ఎంత కలుగుతుంది, దానివల్ల ఎంత ఫలము ఫలం. లభిస్తుంది అని ఈ విధంగా భావన చేయటమే ప్రతిపక్ష భావనము. వితర్కాలు కలిగినప్పుడు ఇట్లాంటి వితర్క భావన చేస్తే, అంటే 81 రకాలుగా ఏమైనా మనం చేయాలి, ఒక హింస చేయాలి అని అంటే దానిని గురించి 81 విధాలుగా ఆలోచించి ఇది మనకి ఏం లాభం ఇస్తుంది, ఏమి ఇస్తున్నది అని ఆలోచించి ఈ అహింసాది యమాలు 5ంటికి కూడా విపరీతమైనటువంటి హింస, శౌచము, అశౌచము, ఇటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ పాటించడానికి ఆలోచించుకోవాలి. మనం చెయ్యనా వద్దా అని ఆలోచించుకొని అవన్నింటినీ కూడా ఆచరించాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ చెప్తున్నాడు అహింస. మళ్ళా నియమాలు అయిపోయింది కదా, నియమం అయిపోయిన తర్వాత మళ్ళీ అహింస దగ్గరకు వచ్చాడు. అహింస మొదటిది అహింస. అహింస ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః. అహింస అంటే అహింస ప్రతిష్టాయాం, అహింస అనేది ఒక చోట స్థిరంగా, ప్రతిష్టాయాం స్థిరంగా నిలిచి ఉన్నట్టు, ఏమైనా సరే వీళ్ళని నేను హింసించాలి అన్నటువంటి భావన ఎప్పుడైనా కలిగినప్పుడు తత్సన్నిధౌ అతనికి ఆ యోగ సన్నిధిలో ఉన్నటువంటి వానికి, అంటే ఆ యోగ నియమాలు పాటించేటటువంటి అతనికి, యోగానుష్ఠానం చేసేటటువంటి సాధకునికి వైరత్యాగః, వైరము వదిలిపోతుంది. అది ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే, ఈ విధంగా గనక ఆలోచిస్తూ ఉంటే, ఈ 81 రకములైన విధములుగా ఆలోచిస్తూ ఉంటే ఆ అహింస అనేటటువంటి దానికి స్థిర భావన ఏర్పడుతుంది. అంటే ఇన్ని రకాలుగా ఆలోచించేటప్పటికి ఈ ప్రతిపక్ష భావన చేత ఈ హింసాది విషయాలు అన్నీ కూడా ఎంత అనారోగ్యకరములైనటువంటివి, ఎంత ఆచరింపదగనటువంటివి, టెక్నికల్ గా ఏం చెప్తారంటే ప్రసవ ధర్మములు కలిగినవి అంటారు. అంటే ఒక కర్మ చేస్తే ఆ కర్మ దాని కంటిన్యూషన్ కర్మలను అనుభవించవలసి వస్తూ ఉంటుంది. అంటే ఆ క్రోధము వల్ల చేసినటువంటి అహింస వల్ల వచ్చినటువంటి మళ్ళీ కర్మ, ఇలా అన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఆలోచించినటువంటి యోగ సాధకునికి అటువంటి అహింస చేయవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వైరత్యాగమే జరుగుతుంది. అంటే ఆ శత్రువుల పట్ల ఎటువంటి వైరము, ఎటువంటి శత్రుత్వము వారికి ఉండదు. అంటే అహింసనే వాళ్ళ మనస్సుల్లో స్థిరంగా నిలిచిపోతుంది. ఆ అహింస స్థిరంగా నిలిచిపోవటం చేత వాళ్ళకి ఇంకా ఎవ్వరి పట్ల, దేని పట్ల అహింస అనేటటువంటి భావనయే ఉండదు. అంటే సహజంగా ఉండేటటువంటి వైరం ఏదన్నా ఉంటే కూడా అత్తాకోడళ్ళ మధ్య ఉండేటటువంటి సహజమైన వైరం ఏదైతే ఉంటుందో ఆ వైరం కూడా తొలగిపోతుంది అని చెప్తారు. నెక్స్ట్ సత్యప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం.
చెప్తారా? ఇది దీని అర్థం ఏంటో మీరు? అంటే సత్య ప్రతిష్టాయా సత్యాన్ని ఆశ్రయత్వం. సత్యాన్ని స్థిరంగా అలవర్చుకుంటే మంచి కార్యాలు ధర్మ కార్యాలు అవి చేయటానికి ఆశ్రయం లభిస్తుంది. క్రియా ఫల ఆశ్రయత్వం అంటే యజ్ఞయాగాది క్రియలు ఆచరిస్తే ఏ ఏ ఫలితములు అయితే లభిస్తాయో ఆయా అవి ఫలితములు సత్యవాక్ పరిపాలన చేత లభిస్తాయి. సత్య ప్రతిష్టాయం ఇక్కడ ఇంతకు ముందు యోగ ప్రతిష్టాయం అన్నట్టే ఇక్కడ సత్య ప్రతిష్టాయం అంటే సత్యమే స్థిరంగా. ఈ హింసాదులన్నింటినీ గురించి 81 రకాలుగా దాని గురించి ఆలోచించిన తర్వాత ఇంకా ఎవడన్నా అసలు ఈ హింస అని ఆలోచించగలుస్తాడా? హింసకు ఆమడ దూరంలో ఉంటాడు. అలా సత్యం గురించి కూడా అట్లానే సేమ్. హింసాదులు అంటే సత్యము అవన్నీ కూడా అన్ని 5 అందులో స్థిరంగా ఉన్నప్పుడు, సత్యమే మనకి స్థిరంగా ఉన్నప్పుడు సత్య హరిశ్చంద్రుని వలె లేదా దశరథ మహారాజు వలె స్థిరంగా ఉన్నప్పుడు సత్యంలో క్రియాఫలం ఏదైతే యజ్ఞయాగాదులు ఆచరించటం వల్ల ఎటువంటి రూపమైనటువంటి ఫలితము లభిస్తుందో ఆ ఆశ్రయత్వం, అటువంటి ఫలముల యొక్క ఆశ్రయము మనకి లభ్యమానము అవుతుంది. నెక్స్ట్ చదవండి, చెప్పండి. మళ్ళీ అస్థేయంకి చెప్పాడు ఇట్లాగే. మళ్ళీ అస్థేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం ఉపస్థానమా సర్వరత్న ఉపస్థానం. ఇందాక అస్థేయం అంటే చౌర్యం లేకుండా ఉండటం అని అనుకున్నాను, దొంగిలించకుండా ఉండటం అని. చౌర్యం చేయకుండా ఉంటే వాడికి అన్ని వైపుల నుంచి రత్నాలు రకములైనటువంటి సంపదలు రత్నములు, అన్ని రత్నములు అంటే రత్నాలు వెండి బంగారాదులు అని కాదు, అన్ని రకములైనటువంటి ఐశ్వర్యములు, అన్ని రకములైనటువంటి ఐశ్వర్యములు అప్రయత్నంగానే సిద్ధిస్తాయి దొంగతనం లేకపోతే. నెక్స్ట్ బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ. ఈ ఇటువంటి మనం ఇందాక అనుకున్న బ్రహ్మచర్యం గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అణిమాది అష్టసిద్ధులు అన్ని. వీర్యం అంటే అంతే కదా, అష్టసిద్ధులు అంటే సామర్థ్యము. వీర్యము అంటే సామర్థ్యం. సామర్థ్యము అంటే అన్ని రకాలైనటువంటి సామర్థ్యాలు, అణిమాది సిద్ధులు అన్ని పొందదగినటువంటి సామర్థ్యము లభిస్తుంది. నెక్స్ట్ అపరిగ్రహస్థైర్య జన్మకథనా స్తంభోదః. అపరిగ్రహస్థైర్యే అపరిగ్రహ స్థైర్య, అపరిగ్రహము అనేటటువంటి స్థిరత్వ భావము కలిగినప్పుడు ఏం జరుగుతుంది? జన్మ కథనాంత సంబోధ. జన్మ కథన పూర్వజన్మలో ఏం జరిగింది అనేది కూడా, పూర్వజన్మలో ఏం జరిగింది, ఎట్లా చేశాను నేను, ఎవరిని జన్మించి ఉండి ఉంటాను, ఈ భౌతిక శరీరం ఏమిటి, రాబోయే జన్మ ఎలా ఉంటుంది, నాది పూర్వజన్మ ఎలా ఉంది, రాబోయే జన్మ ఎలా ఉంటుంది, ఇలాంటి వాటి యొక్క సంబోధ అంటే జ్ఞానం. ఇలాంటి వాటి యొక్క జ్ఞానము లభిస్తుంది. దేనివల్ల? అపరిగ్రహ స్థైర్యే. అపరిగ్రహం ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా, ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోనకుండా ఉన్నట్లు అయితే. రుణ బాధలు లేవు కదా, ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోకపోతే రుణానుబంధం లేదు. రుణానుబంధము లేకపోయేటప్పటికీ పూర్వజన్మలో ఎవరితోటి రుణానుబంధం లేదు, రాబోయే జన్మలో ఎవరితోటి రుణానుబంధము లేదు. ఈ పూర్వజన్మలో నేను ఎవరిని ఏం చేస్తూ ఉండుంటాను, ఎవరి దగ్గర నుంచి నేను ఏది గ్రహించి ఉండి ఉంటాను, దేనివల్ల నాకు ఈ జన్మ యందు వీరితోటి సంబంధము కలిగినది, వీరికి నేను ఏమి రుణము పడి ఉన్నాను నేను అనేటువంటి జ్ఞానం అంతా కూడా కలుగుతుంది.
అపరిగ్రహము స్థిరంగా ఉండడము చేత. నెక్స్ట్. శౌచాస్వాంగ జుగుప్స పరైర సంసర్గ. అంటే ఇందాక శౌచాత్. శౌచాత్ జుగుప్స పరైః సంసర్గ. ఆ, అంటే ఇందాక మనం బాహ్య శుద్ధి అంతర్శుద్ధి చెప్పుకున్నాం కదా. ఉమ్. ఆ ఆ మనిషికి ఇప్పుడు ఈ చివరికి జన్మలో ఇప్పుడే జన్మలో చేస్తాను ఎందువల్ల ఇవన్నీ ఆలోచనలు వచ్చేటప్పటికి ఇంకా శరీరం మీద తనకే ఒక జుగుప్స భావం వస్తుందని సంబంధం పెట్టుకోకుండా ఉండాలనుకుంటాడు. స్వాంగ జుగుప్స, స్వ అంగ జుగుప్స. స్వ అంగ తన యొక్క శరీరాంగముల పట్లనే జుగుప్స, ఒక రకమైనటువంటి జుగుప్స, ఒక రకమైనటువంటి అసహ్యము ఏర్పడుతుంది. తన శరీరం పట్ల తనకే ఇదేంటి పొద్దున స్నానం చేస్తే సాయంత్రానికి చెమట కంపు కొడుతుంది అని మన శరీరం మీద మన శరీరావయవముల మీద మనకే అసహ్యత కలుగుతుంది. అట్లానే పరైహి, దానివల్ల ఏమవుతుంది? పరైహి అసంసర్గ. అంచేత ఈ దుర్గంధపూరితమైనటువంటి ఈ శరీరం అవడం చేత ఇది నేను తెలుసుకున్న తర్వాత ఇతరులతోటి కలిసి నా శరీరంలోని దుర్గంధాన్ని ఇతరులకు కూడా సంపర్కం కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తామా? చెయ్యం. అందుచేత పరైహి, ఇతరులతోటి అసంసర్గము, వాడితోటి కలిసి ఉండటము అనేది జరగదు. దేనివల్ల? శౌచము వల్ల. ఆ శౌచము వల్ల మనకు ఒక రకమైనటువంటి ఏహ్యభావము కలగడం చేత మనం ఇతరులతోటి కూడా సంబంధం పెట్టుకోకుండా ఉంటాము. ఎందుకంటే ఈ శరీరమే అశుచి అయినది. అందుకని ఈ అశుచి అయినటువంటి శరీరముతోటి ఇంకొకళ్ళటువంటి శరీరంతోటి సంబంధము ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకొన జాలము. పరైహి అసంసర్గ. వాళ్ళతోటి ఇటువంటి సంసర్గము, ఎటువంటి సంబంధమును మనము పెట్టుకొన లేము. ఎందుకని అంటే మనకు తెలుసును కాబట్టి. నెక్స్ట్. సత్వశుద్ధి సౌమనస్య ఏకాగ్ర ఇంద్రియ జయాత్మదర్శన యోగ్యత్వాని. సత్వశుద్ధి సౌమనస్య ఏకాగ్ర ఇంద్రియ ఆత్మదర్శన యోగ్యత అని. ఎట్లా కలుగుతాయి ఇవన్నీ కూడా? సౌమనస్యము అంటే సుమనస్కత, అందరితోటి మంచి సౌమ్యమైనటువంటి స్వభావం కలిగి ఉండుట, అంటే స్వచ్ఛంగా ఎవరితోటి అసత్యములు ఆడకుండా వాళ్ళందరితోటి కూడా ప్రేమగా ఆప్యాయంగా ఉండడము, దయా జాలి కలిగి ఉండడము. దయ అంటే సర్వసమభావము. నేను నన్ను ఎట్లా ప్రేమించుకుంటానో ఇతరులను కూడా ఆ విధంగానే భావించటమే దయ. సౌమనస్యం, ఏకాగ్రము ఏకాగ్రత, ఇంద్రియ జయ, ఇంద్రియములను జయించటం, ఆత్మదర్శనం, ఆత్మ యొక్క దర్శనము, ఇవన్నీ కూడా సత్వశుద్ధి వల్ల. సత్వము శుద్ధిగా, శౌచం ఏదైతే అన్నారో ముందర చెప్పాడో, ఆ శౌచము వల్ల స్వాంగ శౌచ్యము, స్వాంగముల పట్ల జుగుప్స, ఇతరులతోటి సంబంధం లేకుండా ఉండటం మాత్రమే కాదు, అటువంటి శౌచమైనటువంటి స్వభావము ఉండడం చేత అది స్థిరంగా, అటువంటి శౌచమైనటువంటి శౌచత్వము స్థిరంగా ఉండడం చేత వీటన్నింటికి కూడా సౌమనస్యానికి, ఏకాగ్ర్యానికి, ఇంద్రియ జయానికి, ఆత్మదర్శనానికి యోగ్యత్వము సిద్ధిస్తుంది. ఆ శౌచము వల్ల, శౌచం స్థిరంగా ఉండడము వల్ల ఆత్మ సాక్షాత్కారం కూడా పొందగలిగినటువంటి యోగ్యత సిద్ధిస్తుంది. నెక్స్ట్.
సంతోషాత్ సంతోషాత్ అనుదత్తమః సుఖలాభః. ఉమ్, అనుత్తమ చాలా సుఖలాభం. ఈజీ కదా. సంతోషం నుంచి ఏదైతే పుట్టిందో అది సుఖము లాభము. సంతోషాత్ అనుత్తమ సుఖలాభ. సంతోషం చేత అనుత్తమమైనటువంటి, అత్యధికమైనటువంటి, ఉత్తమమైనటువంటి, ప్రశంసనీయమైనటువంటి సుఖము అనేటటువంటి, సుఖము అంటే సంతోషము. సంతోషము అంటే సంతృప్తి. సంతృప్తి యొక్క లాభము లభిస్తుంది ఎప్పుడు? ఎప్పుడు సంతోషము కలగడము చేత, సంతోషంగా ఉండడం చేత, సంతృప్తి కలిగి ఉండడం చేత అనంతమైనటువంటి సుఖము లభిస్తుంది, మహాసుఖము లభిస్తుంది. ఎందుకంటే ఆశలేమి ఉండవు కాబట్టి సుఖమే నిరంతరంగా సుఖంగానే ఉంటుంది. నెక్స్ట్, ఇది లాస్ట్ టైం ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చారండి, సుఖం నామకిం అని. అవునా? సుఖం నామ కిమ్ అని ఇచ్చారా? దానికి ఏంటి ఎంత ఎంత రాస్తాం? ఒక ఒక వాక్యమే, దానికి ఇంకా ఏమన్నా ఉందా కొంత ఎక్కువ రాయటానికి? అంటే ఈ సుఖం అంటే సంతోషం, అంటే సంతోషం కూడా సుఖం లాంటిదే కదా. దానికి ఈ సుఖానికి అంటే వచ్చే లాభం సుఖం అని చెప్తున్నాడు ఇక్కడ. దాని సిద్ధి, సంతోషం సంతోషం వల్ల వల్ల వచ్చే సిద్ధి సుఖం అని ఉత్తమమైనటువంటి చెప్తున్నాడు. సుఖము లభిస్తుంది. దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు సుఖాన్ని? దుఃఖరాహిత్యమే సుఖం కదా. అవునండి, అది ఎగ్జామ్ లో ఇచ్చాడు. అది అట్లీస్ట్ ఒక 5-6 లైన్లు రాయాలి కదా, ఒక్క లైన్ రాస్తే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్వర్గలోకంలో ఏదో సుఖం, గొప్ప సుఖం ఉంది అని ఆశ ఉంటుంది కదా మనకి. అలాంటి కామాలను అనుభవించాలి అని ఉంటుంది కదా, కోరిక, తృష్ణ ఉంటుంది కదా. అందులో మనం 16వ వంతు కూడా మనం పోల్చుకోకూడదు అని అంటున్నాడు. తృప్తి పడాలి, ఉన్నదాంతోనే సుఖంగా తృప్తి పడాలి అని. కాదు, మీకు సుఖము అన్నది ఎక్కడ రాలేదా? రాలేదు మేడం ఇంతవరకు. ఇక్కడే ఉందండి సుఖం, ఇంకెక్కడ లేదు. ఇంకెక్కడ లేదు. సుఖ అన్న శబ్దం ఇక్కడ దాకా రాలేదు, అసలు ఇంతవరకు రాలేదా? యచ్చ కామ సుఖం లోకే యచ్చ దివ్యం మహత్ సుఖం తృష్ణ అక్షయ సుఖస్యైతే నార్హతః షోడశీం కళాం. ఆ వ్యాఖ్యానం శ్లోకం ఇచ్చారండి, అదే, దాని ఆ. పోతుందేమో. వ్యాఖ్యాన శ్లోకం లేనండి, ఏంటి? అంటే దీంట్లో వ్యాఖ్యానం ఈయన వృత్తిలో, భోజరాజు వృత్తిలో వ్యాఖ్యానం అనుకుంటా. ఆయన చెప్పింది ఏంటంటే ఈ సుఖం అన్నది అంటే సంతోషం, ఈ సంతోషంతో ఉండటం వలన ఈ నియమాన్ని ఆచరించడం వల్ల వచ్చిన సుఖము మామూలు సుఖము కాదు. ఈ సుఖం మనకి ఈ లోకంలో, ఇక్కడ ఉన్న లోకంలో ఉన్న కామాలన్నిటినీ అనుభవించడం వల్ల ఏ సుఖం వస్తుందో అది స్వర్గలోకంలో, పరలోకంలో లభించే సుఖాలన్నిటికీ కూడా, వీటన్నిటికంటే కూడా గొప్పదైనది దీనివల్ల లభించే సుఖము అని చెప్తున్నాడు. అంటే తృప్తి చెందటం వల్ల, సంతోషం అంటే సంతృప్తి, ఈ సంతృప్తి చెందటం వల్ల ఇక్కడ వచ్చే నీకు రాగము అన్న చోట ఇచ్చారు కదా, రాగద్వేషాలు, అవును. 5 క్లేశములు ఇచ్చినప్పుడు, క్లేశములు ఇచ్చినప్పుడు అక్కడ ఇచ్చారు కదా, క్లేశములలో 5 క్లేశాలు. ఏవేవి 5 క్లేశాలు? అనే అవిద్య, అస్మిత, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, ఇంకోటి అభినవేశ. అందులో రాగం అంటే సుఖానుషయీ రాగ అని ఇచ్చాడు కదా. సుఖ అనుషయీ రాగ. సుఖము అంటే ఏంటి అంటే సుఖమును అనుషయి, సుఖము అంటే సుఖ సాధనాల యందు సుఖ సాధనములే విషయముగా కలిగినది రాగము. ఇప్పుడు ఇట్లా రివర్స్ గా తీసుకుంటే రాగము అని అంటే ఏంటి? సుఖముల యొక్క భావన, సుఖము యొక్క భావన
సుఖ సుఖ సాధనమే రాగము. ఆ, అది కూడా రాయొచ్చు మరి. ఈ రాగద్వేషాలు లేకపోతే సుఖ దుఃఖాలే ఉండవు కదా. అది సుఖము ఏం చేస్తుంది? రాగం ఏంటి? మనం ఇంతకు ముందు అనుభవించినటువంటి సుఖము మీద ఆసక్తి కలిగి మళ్ళీ మళ్ళీ అలాంటి సుఖమే కావాలి, మళ్ళీ అలాంటి సుఖమే కావాలి, మళ్ళీ అలాంటి సుఖమే కావాలి అని అనుకుంటూ ఉంటాం కదా. అది అలా రాయడానికి లేదా? రాయొచ్చు. తృప్తి, అప్పుడు తృప్తి అనేది ఉండదు వాడికి, ఇంకా సుఖం ఇంకా సుఖం అనుకుంటూ ఉంటాడు. ఆ, ఉమ్. నేను ఉన్నదాంతో తృప్తి అది అది క్లేశాల్లో చెప్పాడు కదా. క్లేశాలు అంటే అది పడలేదు. కొంచెం నెగిటివ్ గా ఉన్నవి, ఇక్కడ కొంచెం పాజిటివ్ గా ఉన్నట్టుంది కాబట్టి ఇది రాసేయచ్చులండి. బాగానే ఉంది ఇది. ఉన్నదాంతో తృప్తి పడటం అనేది అనే విషయాన్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది ఏమన్నాడు. ఉమ్. అంటే ఇది సంతోషానికి డెఫినేషను. అనుత్తమ సుఖలాభ. అక్కడ రాగానికి డెఫినేషను సుఖానుషాయి. రాగమనగా ఏమి అంటే సుఖానుషాయి అయినది. సంతోషం అనగానేమి అనుత్తమమైన సుఖము లభింపజేయునది. అదేనండి, ఇప్పుడు అది సంతోషానికి మీకు ఇచ్చింది వచ్చే సుఖము అంటే ఏంటి? సిద్ధి. రివర్స్ లో ఇచ్చారు కదా. ఇది ఇక్కడ సంతోషానికి వచ్చే సిద్ధి సుఖం. అన్ని నియమాల వల్ల వచ్చే సిద్ధులన్నీ చెప్తున్నాడు ఇక్కడ దీంట్లో. అవును, సంతోషము వల్ల వచ్చేటటువంటి సంతోషము స్థిరముగా ఉండడం వల్ల వచ్చేది ఏమిటి? సంతోషము అంటే సంతృప్తి. సంతృప్తి అంతకుముందు ఇచ్చాడు కదా సంతోషం అని. సంతోషము అనగా తృప్తి. తత్ర అహింస అస్తి. ఎక్కడ శౌచ సంతోష తపహ దగ్గర అక్కడ సంతోషము అని అంటే సంతృప్తి. ఒకదానికి ఏదైనా ఇంకా చాలు, ఇంకా అక్కర్లేదు అన్నటువంటిది, కోరిక లేకుండా ఉండడం. ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ కావాలి అని కోరిక లేకుండా ఉండడము సంతోషం. ఆ సంతోషం వల్ల ఏం లభిస్తుంది అని అంటే సంతోషం వల్ల సుఖలాభము కలుగుతుంది. లాభాలు వస్తాయి. సుఖలాభము కలుగుతుంది అని. అది సంతోషము ఈజ్ ఈక్వల్ టు సుఖలాభము. అంతేగాని సుఖము ఈజ్ ఈక్వల్ టు సంతోషం కాదు. అది ఆపోజిట్ ఇక్కడ. అలానే రాగం అంటే కూడా సుఖానుషాయి. సుఖమును మాటి మాటికి గుర్తు చేస్తూ ఉంచి అందులోనే ఉంచేటటువంటిది సుఖము. కానీ సుఖము అంటే రాగము అనే అర్థము కాదు. అలా ఇది మాత్రం ఖచ్చితంగా సంతోషము అంటే అత్యధికమైనటువంటి సుఖమును ఇచ్చున్నది అని. అంటే ఈ భోగంలో పట్ల విరాగం కూడా కలగచ్చు కదా. అది కూడా సంతోషం తృప్తి ఇస్తుంది. దేని మీద ఒకసారి సంతృప్తి కలిగింది అని అంటే, సంతోషం కలిగింది అంటే ఉన్న సంతోషమే, లేకపోయినా సంతోషమే. నిశ్చలంగా ఉంటాడు వాడు. ఇక నిశ్చలంగా ఉంటాడు, స్థితప్రజ్ఞుడై ఉంటాడు. సుఖము అంటే మీకు ఇంకా దొరకటం లేదు, క్లారిటీ లేట్ ఆగదు కదా. సరే చాలండి, ఇంకా ఇది ఇది సరిపోతుంది. ఇంకా ప్రొసీడ్. నెక్స్ట్ కాయేంద్రియ సిద్ధి అశుద్ధి కాయేంద్రియ సిద్ధి అశుద్ధి క్షయ తపస్సః. తపస్సు అంటే ఏంటి అంటే, తపస్సు స్థిరంగా ఉంటే ఏంటి? స్థిరంగా అంటే తపస ప్రతిష్టాయాం. ఆ ప్రతిష్టాయాం అన్నది కామన్ గా అన్నిటికీ తీసుకోవచ్చు. నర్మదా ఏంటి చెప్పు. ఇంట్లోనే ఉన్నాను.
ఇంకా అక్కర్లేదులే, 4కి పెడితే ఇంకా అక్కర్లేదులే. ఓకే, నువ్వు కీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయి. సార్ తలుపేసేసి వస్తారు. సార్కి గుర్తుండదు తాళం చెవి సంగతి, మళ్ళీ నీకు రేపు ఉండదు. ప్రకాష్ సార్ వచ్చినా కానీ నువ్వు తాళం చెవి ఇక్కడ పెట్టుకోమ్మా. తాళం చెవి సార్కి అవసరం లేదు కదా నీ తాళం చెవి. సార్ రేపు వెళ్ళిపోతే వద్దు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. సరే. కాయేంద్రియ సిద్ధి, తపస్సు చేసినందువల్ల ఏం కలుగుతుంది? కాయసిద్ధి, ఇంద్రియ సిద్ధి. కాయసిద్ధి అంటే శరీరం యొక్క సిద్ధి, స్థైర్యం, శరీరం యొక్క శరీరం యొక్క స్థిరత్వము. అంటే ఉపవాసాలు చెయ్యాలి అన్నా, స్థిరంగా ఒంటికాల మీద నించోవాలి అన్నా, ఏవి చెయ్యాలి అన్నా అవన్నీ అశుద్ధి క్షయాత్, అశుద్ధి నశించిపోవటము చేత. అంటే అజ్ఞానము, బుద్ధి సత్వంలో ఉన్నటువంటి అజ్ఞానమంతా నశించిపోవడము చేత మనకి ఆ శరీరంలో దాని ఆ బుద్ధి సత్వంలో ఉన్నటువంటి ఆ సూక్ష్మ తన్మాత్రల మీద ఉన్నటువంటి అధికారం అంతా కూడా నశించి పోవడము చేత బుద్ధి కన్నా ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఉన్నాము. అంటే మహత్తు దగ్గర, ప్రధానం దగ్గర ఉన్నాము. ప్రధానం తర్వాత బుద్ధి. ప్రధానం దగ్గర ఉన్నప్పుడు సత్వరజస్తమో గుణములన్నీ కూడా సమంగా ఒక లెవెల్లో సత్వగుణం అధికంగా ఉన్నటువంటి కారణాన మనకి కాయసిద్ధి కలుగుతుంది. కాయసిద్ధి అంటే శరీరానికి సిద్ధి కలుగుతుంది. శరీరానికి సిద్ధి కలుగుతుంది అంటే నేను ఇక్కడ కూర్చున్న దాన్ని ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలను. ఏం చెయ్యాలి అని అంటే అది చేయగలను. అలాంటి ఏది నా వశంలోకి తెచ్చుకోవాలంటే అది నా వశంలోనికి తెచ్చుకోగలను. అటువంటి కాయసిద్ధి అనిమాది సిద్ధుల వంటి అష్టసిద్ధులు, అనిమాది సిద్ధుల వంటి అష్టసిద్ధులు లభిస్తాయి. ప్లస్ అది కాక ఇంద్రియ సిద్ధి, న్యాచురల్ గా సహజంగానే ఇంద్రియ సిద్ధి. అప్పటికి ఆల్రెడీ ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటేనే మనం ఆ స్థితికి వచ్చాము, ఆ తపస్సు చేసుకునే స్థితికి వచ్చాము. అప్పుడు ఈ ఇంద్రియాలన్నీ ఆటోమేటిక్ గా ఇంద్రియములన్నింటినీ కూడా జయిస్తాము. ఇంద్రియాలను జయించడమే కాదు, శరీరం పైన కూడా అధికారాన్ని సంపాదించి శరీరం పైన అనిమాది సిద్ధుల యొక్కటువంటి సామర్థ్యాన్ని అంతటి కూడా ఆ సిద్ధులన్నింటినీ కూడా పొందగలము. దేని వలన? తపస్సు చేత, తపస్సిద్ధి చేత. నెక్స్ట్, స్వాధ్యాయాదిష్ట దేవతా సంప్రయోగః. స్వాధ్యాయాత్ ఇష్టదేవత సంప్రయోగ. స్వాధ్యాయాత్ అంటే స్వాధ్యాయము వలన, నేర్చుకున్నటువంటి చదువుకున్నటువంటి శాస్త్రజ్ఞానము వలన, వేదాది జ్ఞానము వలన ఇష్టదేవత సంప్రయోగ. ఇష్టదేవత అంటే ఒక ఇష్టదేవతను గురించి జపతపాదులన్నీ చేస్తూ ఉంటే ఆ ఇష్టదేవతల యొక్క సంప్రయోగ, వాళ్ళ యొక్క సాక్షాత్కారం లభిస్తుంది. సాక్షాత్కారం లభిస్తుంది అని అంటే వాళ్ళ యొక్క అనుగ్రహము, ప్రసాదము సిద్ధిస్తుంది. ఇప్పుడు చాలా మంది చెప్తారు లలితా సహస్రనామాలు జప పారాయణ చేస్తే వాళ్ళకి సిద్ధి కలిగినట్టు చెప్తారు. సాయిబాబాది 7 రోజులు పారాయణ చేస్తే సిద్ధి లభించినట్టుగా చెప్తారు. ఇలా మనకి రకరకాలు ఇష్టదేవతలు ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదేవతలను గురించినటువంటి స్వాధ్యాయము, ఆ మంత్ర పఠనము, ఆ దేవతనికి సంబంధించినటువంటి మంత్ర పఠనము గనక కంటిన్యూస్ గా చేస్తే, స్వాధ్యాయం అంటే యాక్చువల్ గా వేద పఠనము కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే ఆ దేవతల యొక్క అనుగ్రహం కూడా అదే విధంగా సిద్ధిస్తూ ఉంటుంది. అంటే మనం ఏ కార్యం చేయాలనుకున్నా కూడా ఆ దేవతల యొక్క సహకారము మనకి పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. నెక్స్ట్, సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్.
సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్. ఈశ్వర ప్రణిధానాత్ ఇప్పటికి చాలాసార్లు చదువుకున్నాం ఈశ్వర ప్రణిధానాత్ అని. ఈశ్వర ప్రణిధానం వలన సమాధి సిద్ధి. సమాధి సిద్ధి సంప్రజ్ఞాత సిద్ధి సమాధి లభిస్తూ ఉంటుంది. రెండు సంప్రజ్ఞాత సమాధి అని అంటే శేశ్వర సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అంటే నిరీశ్వర సమాధి, సంప్రజ్ఞాత సమాధి అనంటే సబీజ సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అనంటే నిర్బీజ నిర్బీజ సమాధి, నిర్విచార నిర్విచార సమాధి. సంప్రజ్ఞాత సమాధి అంటే సవిచార సమాధి. ఈశ్వర ప్రణిధానాత్ ఈశ్వర ప్రణిధానం వలన అటువంటి సంప్రజ్ఞాత సమాధి సిద్ధిస్తుంది అని. నెక్స్ట్ ఇది మీకు అందరికీ తెలిసిపోయింది, అది ఈజీ. స్థిర సుఖం ఆసనం. స్థిర సుఖం ఆసనం ఆసనం. ఆసనం అంటే ఈ యోగానుష్ఠానం చేసేటప్పుడు ఎటువంటి యోగానుష్ఠానము యమ నియమాదులను పాటించేటప్పుడు ఎటువంటి ఆసనము ఎటువంటి ముద్రలో కూర్చొని ఉండాలి అని అంటే ఎటువంటిదైనా ఉండొచ్చు, కానీ అది కంఫర్టబుల్ గా ఉండాలి. స్థిర సుఖం, స్థిరమైనటువంటి సుఖాన్ని ఇవ్వాలి. అంటే కూర్చోగానే నడు నొప్పి పుట్టి కూర్చోగానే మెడ నొప్పి పుట్టి వచ్చేటటువంటివి కాదు. ఆ స్థితిలో ఆ పొజిషన్ లో కూర్చుంటే ఆ పొజిషన్ మనకి ప్రశాంతతని, ఆ పొజిషన్ మనకి సుఖాన్ని ఇవ్వాలి. పద్మాసనంలో కూర్చున్నా కానీ, వీరాసనంలో కూర్చున్నా కానీ, కొంతమందికి వీరాసనంలో కూర్చుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అలా ఎటువంటి ఆసనంలో కూర్చుంటే కంఫర్టబుల్ గా ఉంటుందో ఆ కంఫర్టబుల్ గా ఉండేటటువంటి దానిని ఆసనము అని అంటారు. నెక్స్ట్ ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం. ఇక్కడ ఎందుకంటే ఇవాళ అవ్వవు ఎట్లాగు. అవును మేడం, ఇంకో క్లాస్ పడుతుంది. ఇంకో క్లాస్ పడుతుంది. సో 90% రేపే చూసాము. రేపు ఇంకో క్లాస్ తీసుకోకుండా మీ క్లాసే తీసుకుంటాను. మీదే తీసుకొని కంప్లీట్ చేస్తా. పొద్దున విజయలక్ష్మి మేడం గారు చెప్పమన్నారండి. ఆవిడకి బుధవారం కుదరదుట, గురువారం క్లాస్ తీసుకుంటాను, రేపు మంగళవారం బుధవారం తీసుకొని అన్నారు ఆవిడ. కుదరదుట, బుధవారం పొద్దున తీసుకుంటాను. అయితే రేపు రాంబాబు గారిని తీసుకోమన్నారు, ఆయన తీసుకుంటున్నారు. రేపు రాంబాబు గారు తీసుకుంటారు కదా ఎట్లయినా. అంటే రేపు మధ్యాహ్నం 3 గంటల క్లాస్ అనుకున్నాను. ఎందుకు ఇప్పుడు మనకి బుధవారం వచ్చింది కదా, ఖాళీ వచ్చింది కదా. ఇంకా ఎంత పోర్షన్ ఉంది విశాలాక్షి గారిది? అయిపోతున్నాయి మేడం. గర్భ సూక్తం మొదలైంది, అది పూర్తి చేస్తే ఇంకా వాక్ సూక్తం ఒకటి ఉంది. దాదాపుగా అన్ని క్లాసులు ఆల్మోస్ట్ అయిపోయే స్థితిలోకే ఉన్నాయి కదా. అయిపోతాయండి, ఇంకా 2 క్లాసులు. అయితే బుధవారం తీసుకుంటాను. సరే ఓకే మేడం. ఓకే, మేడం బుధవారం మధ్యాహ్నం ఉషా గారి క్లాస్. బుధవారం పొద్దున మామూలు 11 క్లాసే. 11కి. ఓకే, 11 o'clock.